హలో మిత్రులారా, లాస్ట్ వీడియోలో ప్రపంచంలోనే మొట్టమొదటి వినాయక ఆలయం రాక్ఫోర్ట్ టెంపుల్ గురించి తెలుసుకున్నాం కదండి. పల్లవుల కాలంలో మహేంద్రవర్మ నిర్మించిన ఉచ్చిపిల్లయ్యార్ విశేషాలు, వినాయకుడి చరిత్ర తెలుసుకున్నాం. ఈ ఆలయం కావేరీ నదికి అతి సమీపాన ఉందండి. కావేరీ నదిని పొన్ని అని పిలుస్తారు అక్కడి వాళ్ళు. పొన్ని అంటే తమిళంలో బంగారం అని అర్థం. 437 మెట్లున్న ఆలయం పైన వినాయక స్వామిని చూశాం కదా. ఇక ఒక 200 మెట్లు ఎక్కాక మనకు దర్శనమిచ్చే స్వామి తాయిమాన స్వామి, అమ్మవారిగా దర్శనమిస్తారు శివయ్య. చరిత్ర ఏంటంటే, తాయి అంటే తమిళంలో అమ్మ, మాన అంటే అయిన, అమ్మ అయిన స్వామి అని అర్థం. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, రత్నావతి అని పరమశివ భక్తురాలు ఉండేదట. తను గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని సాయం కోసం పిలిపించుకోవాలనుకుంటే వర్షాలు వరదల కారణంగా కావేరీ నది దాటి రాలేకపోయిందట. తన భక్తురాలు ఇబ్బంది పడకూడదని రత్నావళి తల్లి రూపంలో శివయ్య వచ్చి తన కానుపు సమయంలో మొత్తం తనతో పాటు ఉండి సేవలు చేసి సుఖప్రసవ